అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ అడుగుతున్నారు గదా! ఇక్కడైతే నేనెలా స్టిచ్ చేస్తానో నా స్టైల్‌లో అనేది చూసేయండి. వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనిక్కడ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాననమాట. మనం లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకోవడమే ఎక్స్‌ట్రా అనమాట. చూడండి 2 ఇలా. ఇప్పుడు నేను ఎదురు బదురుగా పెట్టేసుకున్నాను కదా! నేను ఒకదాని తర్వాత ఒకటి ఇంకా స్టిచ్ వేస్తాను చూడండి ఇక్కడ. మెయిన్ డాట్ వేస్తున్నాను. నేను ఎలాంటి మార్కింగ్ వేయలేదు. షోల్డర్‌కి ఎదురుగా ఫోల్డింగ్ చేసేసుకొని కింద కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది కదా! దాన్ని నీట్‌గా సెట్ చేసేసుకోవాలి. మట్టంగా పెట్టేసుకోవాలనమాట. ఎగుడు దిగుడంతా పెట్టేసుకొని మనం డాట్ వేయాలి. ఎలా వేయాలి డాట్ 1 ఇంచ్ వెడల్పుతో పొడవు అనేది మనిషిని బట్టి వేస్తాం కదా! ఇక్కడ నేను 2 ½ పొడవు వేశాను. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ అంటే ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్‌లో ఇంకొక డాట్ వేస్తున్నాను చూడండి. ఇలా ఉక్స్ పట్టికి మిడిల్‌లో ఇంకొక డాట్ వేసేస్తున్నాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. చూడండి నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తూ ఉంటానన్నమాట. అందుకనే నేను బ్లౌజులు తొందరగా స్టిచ్ చేస్తాను. నాకు ఎక్కువ బ్లౌజులు అయిపోతాయన్నమాట. ఇంకా మెయిన్ డాట్‌ని పట్టి లాగేస్తే మనకు ఆమ్ రౌండ్ సైడ్ డాట్ వస్తుంది కదా! ఆ డాట్ కూడా వేసేసుకోండి. డాట్‌కి మధ్య గ్యాప్ 1.5 ఇంచ్ అలా ఉండేటట్టు చూసుకోండి. మినిమమ్‌గా సరిపోతుందన్నమాట. చూడండి ఇంకొక సైడ్ కూడా ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ 4థ్ డాట్ కూడా వేస్తున్నాను చూడండి. ఒక కామెంట్ వచ్చింది 4థ్ డాట్ ఎందుకు అని చెప్పేసి. అది మన ఇష్టం. క్రాస్ కటింగ్‌కి వెయ్యకపోయినా పర్వాలేదు కానీ మెయిన్ అంటే మనకు మామూలు కటింగ్ ఉంటుంది కదా! దానికైతే వేయాల్సి ఉంటుందన్నమాట. 4థ్ డాట్ వేయడం వల్ల నష్టం ఏమి లేదు. ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా నీట్‌గా ఉంటుందన్నమాట వేయడం వల్ల అంతే. వేసినా ప్రాబ్లం లేదు, వేయకపోయినా ప్రాబ్లం లేదు క్రాస్ కటింగ్‌కి. చూడండి డాట్స్ అయితే వేసేసాను కదా ఇక్కడ. చూడండి మనకి 2 ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఒకేసారి వేసేసాను చూడండి ఇలా. ఇంకొక సైడ్ చూస్తున్నారు కదా! నేను స్టార్టింగ్‌లో పెట్టేటప్పుడు 2 నెక్కులు ఎదురుబదురుగా పెట్టేసి స్టార్ట్ చేశాను చూడండి. అలా వేయడం వల్ల మనకు ఉల్టా పల్టా అవ్వదనమాట. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్టులు వేస్తున్నాను చూడండి. క్రాస్ బెల్టులు వచ్చేసి ఇక్కడ మనం 4 తీసుకుంటాం కదా! ఇక్కడ 6 అయినా తీసుకోవచ్చు క్లాత్ ఉంటే. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను డబల్ వేసేస్తున్నాను సరిపోతుంది. చూడండి పై వైపున ఇలా ఎక్స్ట్రాగా పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ కంటే. అలాగే కింది వైపు కూడా ఎక్స్ట్రాగా పెట్టేసి పాదం మందం ఖర్చుతోని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్టులు నీట్గా చూడండి నీట్గా సెట్ చేసేసుకోండి. ఇక్కడ డాట్ ఉంది కదా! చూడండి ఈ డాట్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. కొంచెం ఫోల్డింగ్ ఇచ్చేసి దానిపైనుంచి స్టిచ్ వేసుకోండి. మనకి ఎందుకంటే ఆ మొత్తం డాట్ అనేది కుట్లల్లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది అవుట్ అవుతుందన్నమాట. షేప్ కరెక్ట్గా రాదు. చూడండి ఇలా ఇంకొక దానికి వేసినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నాకు స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాలని ఉంటుంది కానీ తీసేవాళ్ళు లేరండి. నేనే తీసుకోవాలి ట్రైపాడ్కి పెట్టి. చూడండి ఇలా కింద ఒక క్రాస్ బెల్ట్ పైన ఒక క్రాస్ బెల్ట్ పెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ని క్రాస్ బెల్ట్ని నీట్గా సమానంగా సెట్ చేసుకుంటూ పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వస్తున్నాం కదా! ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ నేను ఫోల్డింగ్ ఇస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా కొంచెంగా ఫోల్డింగ్ ఇవ్వడం వల్ల మన కుట్లల్లోకి డాట్ వెళ్ళిపోదన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు ఈ విధంగా. ఇప్పుడు మనం 2 క్రాస్ బెల్టులు వేసేసాం కదా! ఒక సైడ్ ఓపెన్ చేసేసుకుందాం. ఇంకా ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కానీ సేమ్ సైజ్ ప్రకారం వస్తుందా లేదా ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే కుట్లల్లో ఇప్పుడు పట్టేయాల్సి ఉంటుందన్నమాట. చూసుకోండి పైన ఖర్చుకు వదిలేసుకొని చూడండి నాకు ఇక్కడ వరకు ఎక్స్ట్రా ఉంది. ఆ మొత్తం నేను కుట్లల్లో వేసేస్తాను. అందుకే నేను క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈజీగా అయిపోతుంది, మందంగా ఉంటుంది క్రాస్ బెల్ట్ అనేది. చూడండి నాకు ఎంత ఎక్స్ట్రాగా ఉందో దాన్ని మొత్తం కుట్లల్లో పట్టేస్తున్నాను. క్రాస్ బెల్ట్ మందంగా ఉంటుంది, బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక దానికి వేసాను కదా, నేను ఇలాగే ఇంకొక దానికి సేమ్ అంతే ఖర్చుతో ఇంకొక దానికి కూడా వేసిస్తాను. అప్పుడు నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సమానంగా వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి ఇదే స్టైల్లో స్టిచ్ చేస్తాను. నాకు బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది. నేను క్రాస్ బెల్టులు అయితే ఇదే విధంగా వేస్తానండి ఎప్పుడైనా కూడా. చూడండి సేమ్ ఇందాక దానికి ఎలా అయితే పట్టేసుకున్నామో అలాగే ఖర్చు పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన లోపల స్టిచ్ పడకుండా సంచిలో పెట్టినట్టుగా వేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగేస్తే మనకి క్రాస్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్ ఉల్టా అయిపోయి ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా నేను 2 ఫ్రంట్ పార్ట్లు ఇక్కడ లాగేస్తున్నాను అనమాట. చూడండి ఒక సైడ్ తీసేసాను, అలాగే ఇంకొక సైడ్ తీస్తున్నాను. ఎవరెవరి స్టైల్లో వాళ్ళు వేస్తానండి. నేనైతే ఇదే నేర్చుకున్నాను, ఇదే వేస్తానన్నమాట ఎప్పుడైనా కూడా. ఇంకా మార్చను. ఇంకా నేను ఇదే విధంగా నా దగ్గర నేర్చుకుని వచ్చే పిల్లలకు కూడా ఇదే విధంగా నేర్పిస్తానన్నమాట.
ఇంకా 2 సమానంగా ఉన్నాయా లేదా చూసేసుకుంటున్నాను. 2 సమానంగా ఉన్నాయండి. ఒకటి మాత్రం కొంచెం ఒక్క గీత అంత ఎక్స్ట్రాగా ఉంది. దాన్ని ఈ కుట్టులో కవర్ చేసేసుకోవచ్చు. ఏమి బ్లౌజ్ ఏమి పాడైపోదు. ఫిట్టింగ్ బాగానే వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు నాకు 2 చూసారు కదా, కింద ఖర్చు అవసరం లేదు, మనకి పైన ఖర్చు మిగిలింది నెక్ దగ్గర. ఇప్పుడు మనం నెక్ దగ్గర పట్టి ఉంటుంది కదా, మనం నెక్ కట్ చేస్తాం కదా, దాన్ని ఒక పీస్ వెడల్పుగా ఒక పీస్ సన్నగా తీసుకోండి. అంటే 1.5 ఇంచు 2 ఇంచుల వెడల్పుతో ఒకటి 2.5 ఇంచులు అలా వెడల్పుతో. ఇప్పుడు నేను కట్ చేశాను కదా, ఒకటి వెడల్పుగా ఒకటి కొంచెం సన్నగా తీసేసుకుంటే ఆ సన్నది వచ్చేసి మనకు ఉక్స్ పట్టికి వస్తుంది. ఈ వెడల్పుది వచ్చేసి మన కాజా పట్టికి వచ్చేస్తుంది అనమాట. కాజా పట్టి ఉక్స్ పట్టి మనం ఇలా బ్లౌజు మన సైడ్ వేసుకున్నప్పుడు, మన ముందు వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కాజా పట్టి, రైట్ సైడ్ ఉక్స్ పట్టి రావాలండి. మా సైడ్ అయితే అలాగే వేసుకుంటారు. మీ సైడ్ ఎలా వేసుకుంటారు అనే దాన్ని బట్టి వేసుకోండి. ఇంకా చూడండి వెడల్పాటి క్లాత్ కింద పెట్టాను నేను. ఎప్పుడైనా కాజా పట్టి మనకు కింద నుంచి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్. ఇలా కాజా పట్టు అనేది కింద నుంచి వస్తుంది. దానిపై నుంచి లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. మీరు గుర్తుంచుకోండి, కాజా పట్టు ఎటు నుంచి వస్తుంది, కింద నుంచి స్టార్ట్ చేసాం మనము. ఉక్స్ పట్టి పైనుంచి వస్తుంది అనమాట, నెక్ దగ్గర నుంచి. ఇలాంటివి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎండకి వేడిగా ఉండడం వల్ల ఫ్యాన్ వేసుకున్నాను అనమాట. ఫ్యాన్ గాలి దారంకి తగిలి దారం అనేది ఊడిపోతుంది మిషన్ నుంచి. అలాగే ఫ్యాన్ బంద్ చేసామనుకోండి, మనం ఒక్క క్షణం కూడా మిషన్ దగ్గర కూర్చోలేము, అంత వేడిగా ఉంటుందన్నమాట. నేనైతే ఒక పక్క కూలర్ పెట్టుకున్నాను, ఒక పక్క ఫ్యాను పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంత వేడి ఉంది ఇక్కడ. చూడండి పైనుంచి లోడింగ్ స్టిచ్ వేసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్తో స్టిచ్ వేయండి. మనం 2.5 ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ వేయండి. కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అనమాట కాజా పట్టు వచ్చేసి. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ ఇవ్వండి. మనకి ఈ కాజా పట్టు అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. బ్లౌజ్ మెజర్మెంట్లో ఎక్స్ట్రాగా ఉంటుంది. అందుకే మనం నడుము లూజ్ చెక్ చేసినప్పుడు కానీ, నెక్ చెక్ చేసినప్పుడు కానీ ఉక్స్ సైడే చూసుకుంటాం అనమాట. నెక్ చూసినప్పుడు, లేదంటే చుట్టుకొలత చూసినప్పుడు ఈ కాజా పట్టు వదిలేసి చూసుకుంటాము. చూడండి ఒక స్టిచ్ వేసాను కదా, మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసేయండి. ఆ 2 లైన్ల మధ్యలో మనం కాజాలు కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక చిన్నపాటి క్లాత్ తీసుకున్నాం కదా, ఒక 2 ఇంచుల వెడల్పు, దాన్ని మిడిల్కి మర్చేసుకొని 2 అంచులు ఇలా పెట్టేసి, ఇది ఉక్స్ పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ వేయండి. చూడండి ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రండి. ఇలా నీట్గా సేమ్ ఖర్చు మెయింటైన్ చేయాలి కింద నుంచి పై వరకు. ఇప్పుడు పైన లోడింగ్ స్టిచ్ అనమాట. ఇది వచ్చేసి లోడింగ్ స్టిచ్. ఇప్పుడు దీన్ని మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేసేయాలి. పైన ఖర్చు ఉంది కదా, లోపలికి మర్చేసుకొని మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేసి చివరిని ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి స్టిచ్ వేయాలి. చూసారు కదా ఉక్స్ పట్టి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉందా, ఏదైనా తేడా వచ్చిందా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఖర్చు తీసేసాను కదా నేను ఇక్కడ. ఉక్స్ పట్టి కాజా పట్టి 2 ఇలా సమానంగా పెట్టేసి చూసుకుంటే చూడండి నీట్గా పెట్టేసేయాలన్నమాట. చూడండి మనకు ఉక్స్ పట్టి ఎంత, ఒక 1/4 ఇంచ్ కూడా లేదు, ఒక గీత అంతా కనిపిస్తుంది కదా మీకు. అది తీసేస్తే 2 సమానంగా వచ్చేసాయి. ఇలా స్టిచ్ చేయండి. బ్లౌజ్ అనేది కస్టమర్ ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసేసాం కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటి, బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాం. కొంతమంది స్టార్టింగ్లోనే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తారు. నాకు చేతికి ఏది వస్తే అది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్రంట్ స్టిచ్ చేశాం కదా, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్టీ కోసం అయితే నేను ముక్కలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ముందే ముక్కలు కట్ చేసుకొని జాయింట్ వేసి బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేస్తాను. ఇంకా చూడండి నేను ఎక్కువ మటుకు మెయిన్ అని మొత్తం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ మాత్రం మిషన్ మీద కట్ చేస్తాను. ఇంకా సారీ అండి, టేబుల్ మీద కట్ చేస్తాను. కుట్టేటప్పుడు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుంటాను అనమాట. ఊకే కుట్టేటప్పుడు వెతుక్కోకుండా ఉండేందుకు కట్ చేసి అప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాను. చూడండి ఇవన్నీ జాయింట్లు పడ్డాయి కదా. ఇలా జాయింట్లు పడ్డప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర టక్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని చూడండి ఎలా నీట్గా మర్చేసాను షోల్డర్కి ఎదురుగా. ఇప్పుడు 1/2 ఇంచ్ మీద వేస్తున్నాను అనమాట. 1/2 ఇంచ్ అంటే కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ వచ్చేసి 1 ఇంచ్ అవుతుంది. పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులు వేసాను ఈ సైజ్కి. చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే షోల్డర్కి ఎదురుగా మర్చేసుకొని ఇలా డాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక జాయింట్ వేసాం చూడండి, 2 సమానంగా వచ్చేసాయి డాట్స్ ఇక్కడ. ఇప్పుడు ఇందాక మనం జాయింట్ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు బ్యాక్ పట్టీ అనమాట, వీప్ పట్టీకి ఇక్కడ డాట్స్ దగ్గర నేను టక్స్ పెడతాను అనమాట ఖచ్చితంగా. అంటే ఫిల్ట్ పెడతాను, కానీ ఈ క్లాత్కి పెట్టట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ జాయింట్లు వేసేసాం అన్నీ, అవి ఫిల్ట్ లాగానే వచ్చేస్తాయి అనమాట.
ఇంకా అవసరం లేదు. ఇప్పుడు పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగే మర్చేస్తారండి చాలామంది. నేను అలా కాదు, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేస్తానన్నమాట. ఇలా స్టిచ్ వేసిన తర్వాత నేను మళ్ళీ మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేస్తాను. అప్పుడు దానికి హెమ్మింగ్ చేస్తానన్నమాట. నేనైతే ఎప్పుడైనా ఇలానే వేస్తాను. చూడండి, ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసుకొని కొంచెం వెడల్పాటి కుట్టు వేయాలి. దీనికి వెడల్పాటి కుట్టు వేస్తే మనం చేతి పని చేసిన తర్వాత ఆ కుట్టు తీసేస్తే సరిపోతుంది. కుట్టు వేయకుండా కూడా చేతి పని అనేది చేయొచ్చు, కానీ నేను హెమ్మింగ్ చేయడానికి బయట ఇస్తాను కదా, వాళ్ళు వేయమని చెప్తారనమాట. ఇంకా చూడండి, మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఫ్రంట్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేశాం కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా నీట్గా బ్లౌజ్ పెట్టేసుకొని షోల్డర్స్ రెండు సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రేట్గా ఒక కుట్టు వేయండి, రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసి. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల షోల్డర్ అనేది జారదు. చూస్తున్నారు కదా, షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లోప్ ఇచ్చి వేసేసాను. అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేయాలన్నమాట. చూడండి, ఇలా రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రేట్గా ఒక కుట్టు, తర్వాత వచ్చేసి చూడండి నెక్ వైపు స్లోప్ ఇస్తూ ఇంకొక స్టిచ్ ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఇది నెక్ వైపు అనమాట. కొంచెం స్లోప్ ఇచ్చాను, కనిపిస్తుందా మీకు? తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడేంటి, నెక్ పట్టి వేయాలన్నమాట. నెక్ పట్టి వేసే ముందు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఒకసారి నెక్ అంతా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కస్టమర్ ఏం చెప్పిందంటే బ్యాక్ నెక్ కొంచెం పెంచమన్నారనమాట. ఇక్కడ నేను పెంచి కట్ చేశాను. నాకు కొంచెం లూజ్గా పట్టుకున్నాను అనమాట. దాన్ని మన మెయిన్ క్లాత్ కంటే, మన మెయిన్ బ్లౌజ్ కంటే కూడా కట్ చేసిన బ్లౌజ్ కొంచెం లూజ్గా పట్టేసుకున్నాను. నాకు కొంచెం స్టిచ్ వేసేసరికి ఆ ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దీంట్లో క్రాస్ ముక్కలు 1 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నా సరిపోతుంది, లేదా 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నా సరిపోతుంది అనమాట. చూడండి, క్రాస్ ముక్కలు తీసుకోవాలి నెక్ పట్టికి ఎప్పుడైనా. చూడండి, ఇక్కడ నేను క్రాస్ ముక్కలే కట్ చేస్తున్నాను ఇలా నీట్గా. చూడండి, ఈ విధంగా ఈ క్రాస్ ముక్కలు కట్ చేసేసుకొని ఇవన్నీ జాయింట్ వేసేసి నెక్ పట్టి వేసేస్తే మనకు నెక్ పట్టి రెడీ అయిపోయినట్టే. ఇంకా చూడండి, మొత్తం క్రాస్ ముక్కలే తీసుకున్నాను. ఇవి క్రాస్గా పెట్టి స్టిచ్ వేయాలంటే అవసరం లేదు, మనం ఆల్రెడీ క్రాస్ ముక్కలు తీసుకున్నాం కాబట్టి అలా వేయాల్సిన ఏం అవసరం లేదు. కొంతమంది వేస్తారు, ఎవరి ఇష్టం. నేనైతే ఇలానే వేస్తానన్నమాట. ఇలా జాయింట్ వేసేసి ఇది మొత్తం ఒక పొడవాటి క్లాత్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి నెక్ పట్టికి వేసేస్తానమాట. లేదు, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా నెక్ పట్టి వేయాల్సి ఉంటుంది. అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, మనం పైపింగ్ అయినా వేయచ్చు అనమాట. చూడండి, ఇలా మొత్తం ఈ ముక్కలన్నీ జాయింట్ వేసేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ క్లియర్గా చూపించాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టడం ఒక ఎత్తు అయితే హ్యాండ్స్ వేయడం ఇంకొక ఎత్తు అనమాట. మనం తీసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా నెక్ పై నుంచి పెట్టేసుకొని ఫస్ట్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అయితే కొంచెం పెట్టండి, లోపలికి ఫోల్డింగ్ కోసం పెట్టేసి పాదం మందం ఖర్చుతో నెక్ క్లాత్ లాగకూడదు, అలా అని చెప్పేసి మనం వేసే క్లాత్ లాగకూడదు. రెండు సమానంగా పెట్టుకుంటూ పాదం కిందకు వెళ్తూ ఉండాలన్నమాట స్టిచ్ అనేది. ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండేటట్టు పెట్టేసుకోండి, ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. ఈ చిన్న చిన్నవి పాటించడం వల్ల ఏంటంటే మనకు షోల్డర్ జారేది తగ్గుతుందన్నమాట. చూడండి, ఇలా ఎక్కడా కూడా నేను క్లాత్ లాగట్లేదు, నెక్ క్లాత్ లాగట్లేదు, సింపుల్గా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. బిగినర్స్ ఏం చేస్తారంటే లాగుతూ ఉంటారనమాట, ఈ క్లాత్ని గట్టిగా పట్టేసి లాగుతూ ఉంటారు. అలా నెక్కులు ఎక్కువైపోవడము, షోల్డర్ జారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మనం లాగకూడదు అనమాట. మనం క్లాత్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎంత సాగదీస్తే అంత సాగిపోతూ ఉంటుంది కాటన్ క్లాత్ అనేది. కాబట్టి ఎప్పుడైనా కూడా సింపుల్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ లాగడం అలాంటివి చేయకండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న కచ్చకాలు ఇచ్చేసుకోండి. ఈ కచ్చకాలు కూడా బిగినర్స్ కచ్చకాలు ఇవ్వమంటే ఏం చేస్తారంటే నేర్చుకునే పిల్లలు అంచులకు మాత్రం కొంచెం కట్ చేసి వదిలేస్తారు. అది షేప్ అనేది కరెక్ట్గా రాదు. మనం కుట్టు వేసిన దగ్గరికి కుట్టు కట్ అవ్వకుండా ఇవ్వాలన్నమాట. చూడండి, ఇలా నేను ఇక్కడ రౌండ్స్ దగ్గర కొంచెం ఎక్కువగా ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి దాన్ని మనం వేసిన ఖర్చు పై నుంచి మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టి అనమాట. ఇదే పైపింగ్ అనుకోండి, దీని మధ్యలో థ్రెడ్ పెట్టేసి కుట్ట అనేది ఆ రెండు క్లాత్కి దానికి థ్రెడ్కి మధ్యలో థ్రెడ్ పైన పడకుండా వేస్తాము. ఇది మాత్రం ఇలా ఫోల్డింగ్ మీద పడాలన్నమాట. మనం ఖర్చు పై నుంచి క్లాత్ మడుస్తున్నాం కదా నెక్ పట్టి, దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ లూజ్ వదలకూడదు. ఇప్పుడు క్లాత్ అనేది లూజ్గా ఉండకూడదు అనమాట. టైట్గా కొంచెం టైట్గా పట్టేసేయాలి. అలా అని చెప్పేసి లాగకూడదు, క్లాత్ మాత్రం టైట్గా పట్టుకుంటూ
చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నిదానంగా. నెక్ దగ్గర ఎంత నిదానంగా స్టిచ్ చేసుకుంటే అంత మంచిదండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. నా స్టైల్ ఎలా ఉంటుందనుకుంటే నా స్టైల్లో స్టిచ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. మొత్తం కూడా చివరి వరకు వేసేసి ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రాగా ఉంచండి. అది ఇలా మర్చేసి ఫోల్డింగ్ ఇచ్చి మనం ఎమ్మింగ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఉంచేసుకోండి. ఇప్పుడు లోపల వైపున ఖర్చు ఉంటుంది కదా, దీన్ని నిదానంగా కట్ చేయాలన్నమాట. ఈ పొరను అనేది చాలా నిదానంగా స్లోగా కట్ చేయాలి. మనం తొందరగా స్పీడ్గా అయిపోవాలని ఫాస్ట్గా కట్ చేశారనుకోండి, బిగినర్స్ ఏం చేస్తారంటే తెలియదు వాళ్ళకు, నెక్ పడిపోతుంది, దీంట్లో నెక్ పడిపోయి కట్ అవుతుంది. కాబట్టి చూసి నిదానంగా కట్ చేసుకోండి. ఇది కట్ చేసినప్పుడల్లా నాకు నేర్చుకునే రోజులు గుర్తొస్తాయి అనమాట. చాలాసార్లు నెక్ కట్ చేసేదాన్ని నేనైతే. చూడండి, కొంచెం నిదానంగా, ఏదైనా ఒకసారి మిస్టేక్ జరిగితేనే మనకు తెలుస్తుంది. తర్వాత అది కట్ చేసిన తర్వాత 2 షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకోండి. ఈ షోల్డర్ కరెక్ట్గా ఉందా, మనకి ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుందా, లేదా ఏమైనా ఎక్కువగా ఉందా? కొన్నిసార్లు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కటింగ్లో. కాబట్టి చూసుకోండి ఎంతవరకు మనకు అవసరం, ఎంతవరకు కుట్లలోకి వెళ్ళిపోవాలి. నాకు కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం అంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది కదా, తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ వేసేస్తాను. చూడండి, ప్లెయిన్ బ్లౌజ్ అంటే ఏం చేస్తారు చాలామంది, ముందే హెమ్మింగ్కి మట్ చేసుకుంటారనమాట. నేను అలా కాదు, నేను ఎలా వేస్తాను అనేది ఇప్పుడు చూసేయండి. ఒకసారి అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర చెక్ చేసుకోండి. కొంచెం 1/2 ఇంచులు, 1/2 ఇంచులు కొంచెం తేడాలు వస్తూ ఉంటాయన్నమాట అప్పుడప్పుడు. మనం అలాంటివి చూసుకోవాలన్నమాట. ఈ చంక దగ్గర చూడండి, నాకు బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, అది కట్ చేసేస్తున్నాను. ఇలా చూసుకొని వేసుకోవడం వల్ల మీరు లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఏదైనా ఈ మెథడ్ పాటిస్తూ కుట్టడం వల్ల మనకు చంక కింద మంచిగా ప్లస్ గుర్తు వస్తుంది. సైడ్ కుట్ల వైపు ఎగుడు దిగుడు రాకుండా వస్తుంది అనమాట. చూడండి, బ్యాక్ సైడ్ మాత్రమే కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది, తీసేసాను అనమాట. ఇంకా తీసేసి హ్యాండ్ జాయింటింగ్ వేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ సైడ్ కర్వ్ ఉన్న పార్ట్కి కర్వ్ వచ్చేటట్టు వేయాలన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్ కర్వ్లో తీస్తాం కదా, అది రావాలి. ఇక్కడ నాకు చిన్న ముక్కలు జాయింట్ పడతాయి అన్నమాట. అవి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతాయి, కానీ స్టిచ్చింగ్లో వెళ్ళిపోతాయి కదా ఎందుకు వేయడం అనుకుంటారు చాలామంది. కానీ వేసేయాలండి, మనకు నీట్ ఫిట్టింగ్ రావాలంటే వేయాలన్నమాట. నాకు చిన్న ముక్కలు, నేను 4 ముక్కలు తీసుకున్నాను. తీసేసుకొని చూడండి, హ్యాండ్స్ 2 విడదీయలేదన్నమాట. ఫస్ట్ ఈ హ్యాండ్ చివరిని ఒకటి జాయింట్ వేసాను, ఇంకొక హ్యాండ్ చివరిని ఇంకొకటి జాయింట్ వేసి అప్పుడు మిడిల్లో ఉన్న ఈ 2 హ్యాండ్స్ జాయింటింగ్ ఉంది కదా, దాన్ని విప్పదీస్తాను అనమాట. అంటే కట్ చేస్తాను. అప్పుడు కట్ చేసినప్పుడు ఇంకొక సైడు ఈ హ్యాండ్కు మనము ఖర్చు చూసుకొని, అంటే ఒక సైడ్ ఎలా వేసామో అదే విధంగా చూసుకొని వేయాలన్నమాట. మీకు ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చూడండి నేను వేసే విధానము. ఒక సైడ్ ఆల్రెడీ వేసాను కదా, ఇంకొక సైడ్ వేస్తున్నాను. అంటే ఆ హ్యాండ్ జాయింట్ తీయకుండా వేసాను అనమాట. అటుపక్క ఇటుపక్క వేసిన తర్వాత జాయింట్ తీసి ఇంకొక పక్క వేస్తున్నాను. అలా వేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఖర్చు ఒకటి అటు ఒకటి ఇటు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా వేసేసుకొని ఖర్చు తీసేయండి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా తీసేసేయండి 2 హ్యాండ్స్కి. చూడండి, చిన్న ముక్కే కదా అని చెప్పేసి వేయకుండా లాగి కుట్టేస్తూ ఉంటారనమాట. అసలు అలా స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసుకెళ్ళి మనం షోల్డర్కి జాయింటింగ్ చేసేసుకుందాము. ఎప్పుడైనా కూడా మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి, బిగినర్స్ అయితే ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయింటింగ్ వేయడం అలవాటు చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, చంక దగ్గర చిన్న ముక్క పడుతుంది, ఆ ముక్క కూడా వేస్తాను అనమాట నేను. ఎందుకంటే సైడ్ కుట్టు ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే చిన్నదైనా వదలకూడదు, మనం వేసేయాలి. ఇంకా చూడండి, షోల్డర్ దగ్గర మనకు మార్కింగ్ పెట్టాం కదా, అదంతా ఖర్చులోకి వెళ్ళిపోవాలి. అప్పుడు సైజ్ ప్రకారం షోల్డర్ వస్తుంది. అది నాకు ఖర్చుకు సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ లోతున్న పాట ముందు భాగానికి పెట్టేసుకొని ఇలా నేను ముక్కలు జాయింట్ వేసినప్పుడు వేసాను చూడండి, అలా వేయడం వల్ల లోత్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట. 2 బ్యాక్ సైడ్ రావడం, 2 ఫ్రంట్ సైడ్ రావడం అలా రాకుండా ఉంటుంది. పాదం మందం ఖర్చుతో చివరి వరకు స్టిచ్ వేసాను కదా ఒక సైడ్, దాన్ని మిషన్ కింద నుంచి తీసేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక పక్క వేస్తున్నాను. చూడండి, ఇలా ఒక స్టిచ్ వేయగానే ఏం చేస్తారంటే అందరూ చేసేది, దీన్ని ఉల్టా తిప్పేసి డబల్ స్టిచ్ వేసుకుంటూ వస్తారు. నేను అలా వేయను. ఎలా వేస్తాను అనేది చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ జాయింటింగ్ అయిపోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్తో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మిషన్ కింద నుంచి ఓపెన్ చేసేసుకొని మనం చూడండి, హెమ్మింగ్కి ఇక్కడ నాకు ఒక సైడ్ కొంచెం స్టిచ్ పడలేదు, మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది హెమ్మింగ్ అనమాట.
హెమ్మింగ్ అయితే మనం ఎంత మర్చుకోవాలి ఫస్ట్ హ్యాండ్ని అయితే ఇది హ్యాండ్ ఫస్టే హెమ్మింగ్ ఫోల్డ్ చేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను అలా కాదనమాట. షోల్డర్కి హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ చూడండి హ్యాండ్ తీసుకొని సైజు హ్యాండ్ తీసుకొని మార్కింగ్ ఇచ్చేస్తాను. ఇది మనకు డబల్ ఫోల్డింగ్ వచ్చేసేయాలి హెమ్మింగ్ పట్టికి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టు వేసేసుకొని ఇంకొక ఫోల్డ్ హెమ్మింగ్కి ఇస్తాను అనమాట. ఇలా కుట్టడం వల్ల సైజ్ ప్రకారం బ్లౌజ్ దిగిపోతుంది అనమాట. ఎలాంటి హెచ్చు తగులు రావడం, హ్యాండ్స్ పైకి వెళ్ళడం లేదా కిందికి రావడం అలా జరగదు. ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ వరకు మొత్తం మర్చేసుకొని ఇప్పుడు వేసే స్టిచ్ వెడల్పాటి స్టిచ్ అనమాట. ఇదేంటి హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్ట అనేది విప్పదీసుకోవచ్చు. ఈ విధంగా వేసేస్తాను. ఇప్పుడు ఇది షోల్డర్ దగ్గర హ్యాండ్ పట్టేసుకొని సైడ్ వైపున బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్కి మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తాను అనమాట. ఇప్పుడు ఈ స్టిచ్ వేసేటప్పుడు ఏమైనా ఫ్రంట్లో కొంచెం లేదా బ్యాక్లో కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ స్టిచ్లో కవర్ చేసేస్తాను అనమాట. ఇలా చేయడం వల్ల బ్లౌజ్ ఏమీ పాడవదు, స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఇలా వేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎడ్జ్కు లాస్ట్కు హ్యాండ్ లాస్ట్కు ఒక స్టిచ్ వేసేసి ఖర్చులన్నీ కట్ చేస్తాను. ఇక్కడ చంక దగ్గర కుట్లు చూడండి పైకి ఉండేటట్టు చూసుకోండి మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు. ఇలా చివరికి ఒక స్టిచ్ వేసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తాను. టైట్ కుట్లు మీకు చూపిస్తాను నేను ఎలా వేస్తాను అనేది. నా స్టైలు ప్యూర్ నా స్టైల్ ఇదేనండి. నేనైతే ఈ స్టైల్లోనే స్టిచ్ చేస్తాను. 100 బ్లౌజులు కుట్టుంటాను ఈ స్టైల్లో. ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్స్ వేసాం కదా, అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఎడ్ సైడ్ని నా సైడ్ ఉంటుంది, ఫ్రంట్ కర్వ్ అనేది నా సైడ్ వచ్చేసింది చూడండి. ఆటోమేటిక్గా మనం ముక్కలు అతుక్కున్నప్పుడు నేను అతుక్కున్నట్టు అతుక్కుంటే అలా వస్తుందన్నమాట. అది మీకు అర్థం కాకపోతే నేను అక్కడి వరకు ఒక షార్ట్ వీడియో కానీ లేదా చిన్నపాటి ఒక 3-4 మినిట్స్ లాంగ్ వీడియో కానీ పెడతాను. ఒక సైడ్ కుట్టు వేసాను కదా, అదే విధంగా ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్తో స్టిచ్ వేసేసి అంచుకు హెమ్మింగ్ కోసం ఇంకొక ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట. ఇది చాలా సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. చూడండి ఆల్రెడీ ఒక హ్యాండ్ మర్చేసాం కదా, దాన్నే తీసుకొచ్చి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని మర్చేయడం. నేను ఇక్కడ డైరెక్ట్గా దాన్ని పెట్టేసి మర్చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా. ఇది వెడల్పు కుట్టు అనమాట. ఇది చేతి పని చేసిన తర్వాత విప్పేస్తాం. ఇప్పుడు మళ్ళీ షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయని చెక్ చేసుకుంటే మనకి ఎలాంటి ఎక్కువ తక్కువలు రావండి. వచ్చినా ఒక 1/4 ఇంచు లేదా ఒక గీత 2 గీతలు అంతా అది ఈ కుట్టులో కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టడం వల్ల బ్లౌజ్ ఏమీ పాడవదు, ఫిట్టింగ్ బాగా కుదురుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ హ్యాండ్ జాయింటింగ్ డబల్ స్టిచ్ వేస్తాం కదా, ఇప్పుడు డబల్ స్టిచ్ అయిపోయింది కదా, ఇప్పుడు కూడా ఈ హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని చివరిన ఒక స్టిచ్ వేస్తాను. ఫస్ట్ లాస్ట్ కుట్టు అనమాట ఇది. చివరిన ఒక కుట్టు ఇందాక వేసినట్టుగానే చంక దగ్గర ఖర్చులు అనేది కింద పైన 2 పై వైపుకు ఉండేటట్టు పెట్టేసుకొని చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి కింద రప్పిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఖర్చులుగా ఉంటుంది కదా, హెచ్చు తగ్గులు ఎంత తీసేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ చెక్ చేస్తారనమాట. చూడండి ఇలా నడుం లూజ్ ఈ విధంగా చెక్ చేసుకుంటూ వస్తాను. వచ్చిన తర్వాత ఎంత ఎక్స్ట్రాగా వచ్చిందో దాన్ని 4 ఫోల్డింగ్స్ చేస్తానమాట. చూసారు కదా ఇంత వచ్చింది. నా 2 వేళ్ళంతా అంటే 1.5 ఇంచు 2 ఇంచులకు తక్కువగా అనమాట. ఒక నడుం దగ్గర వచ్చేసి ఒక సైడ్ 2 ఇంచులకు తక్కువగా, ఒక సైడ్ 2 ఇంచులకు తక్కువగా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ టైట్ కుట్టు బ్లౌజ్తో చెక్ చేసుకొని, ఇది కాటన్ బ్లౌజ్ కదా కొంచెం లూజ్గానే వేస్తున్నాను అనమాట, ఎందుకంటే సింక్ అవుతుంది. చూడండి ఇలా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఇలా టైట్ కుట్టు వేసుకుంటూ వస్తాను. ఇక్కడ చంక దగ్గర కూడా ఆమ్రౌండ్ దగ్గర చెక్ చేసుకుంటే నేను కచ్చకాలు ఎక్కడికి పెట్టానో అక్కడికే వచ్చిందనమాట. ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను కదా. ఇప్పుడు నడుం దగ్గరకు వచ్చేసరికి మనకు 2 వేళ్ళంతా బయటికి వేసేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా దాని పక్కనే ఇంకొక స్టిచ్ మళ్ళీ ఈ కుట్టు పక్కనే. ఈ కుట్టు అనేది కూడా ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి, 1/2 ఇంచ్ గ్యాపే, ఎందుకంటే కస్టమర్కి టైట్ అయ్యి విప్పుకున్నప్పుడు కరెక్ట్గా రావాలి మళ్ళీ ఫిట్టింగ్గా. అందుకని చూసారు కదా 3 కుట్లు వేసాను, చివరిన ఒక కుట్టు, 4 కుట్లు అయ్యాయి అనమాట. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాం కదా, దాన్నే మార్కింగ్ ఇచ్చేసుకుంటూ వేసుకుంటూ రావడమే. చూడండి ఈ వీడియో చాలా కష్టపడి అంటే తీయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎండాకాలం ఎండలో తీసాను అనమాట, మధ్యాహ్నం టైంలో. అలాగే వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా టైం పట్టింది అనమాట.
నా కష్టం దీంట్లో మీకు కనిపించింది, క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఇప్పటికి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చేసి ఐప్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ పాయింట్స్ కూడా ఇచ్చేస్తే నా వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్తాయన్నమాట. నాకు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి, ఇది స్టిచ్చింగ్, మీరు స్టిచ్చింగ్ అడిగారు కాబట్టి స్టిచ్చింగ్ పెట్టాను. దీని కటింగ్ వీడియో కూడా ఉందండి. స్టిచ్చింగ్ పెట్టిన తర్వాత దీని కటింగ్ వీడియో నెక్స్ట్ పెడతాను. ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి, కటింగ్ తర్వాత చూసేయండి. ఎప్పుడైనా కటింగ్ ఫస్ట్ పెట్టి స్టిచ్చింగ్ తర్వాత పెట్టాలి కదా అనుకోవచ్చు మీరు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కటింగ్ వీడియోలో వస్తున్నాయి కాబట్టి దీని స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానమాట. నా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.